then P lies on S equal to 0. If S1 equal to 0 అయితే then P lies on S equal to 0. S1 అంటే అదే తెలుసు, ఇచ్చిన పాయింట్ రెస్పెక్ట్ దేంట్లో పెడతాం, సర్కిల్లో పెడతాం. సర్కిల్లో పెట్టినప్పుడు S1 వాల్యూ వస్తే ఆ S1 అంటే ఏంటి, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2f1 ప్లస్ S1 కడతాము. S1 వాల్యూ ఒకవేళ 0 వస్తే ఏంటి, ఆ పాయింట్ దేని మీద ఉన్నట్టు, సర్కిల్ మీద ఉన్నట్టు. అదే S1 వాల్యూ కనుక S1 లెస్ దాన్ 0 అయితే then P lies, then P is inside the circle. P is inside. Inside of S equal to, inside the circle S equal to 0. If S11 greater than 0, S11 value greater than 0 వస్తే then P is outside of circle S equal to, outside of the circle S equal to 0. Example, find position of the point. VSC కింద ఏమైనా వేసుకోవచ్చు. VSC కింద VSC చెప్పండి. 780 సార్. 8 అదే 8 సార్. రాసుకోండి, 8 అనే రాసేసుకోండి. VSC కి find position of the point P1, 2 with respect to the circle. 0 రాసి అని రాసా, సర్కిల్ అది. x square plus y square plus 4x plus 6y minus 3 equal to 0. Solution. Each point given that let P1, 2 is equal to x1, y1. S equal to x square plus y square plus 4x plus 6y minus 3. అందరూ క్లాస్ మొత్తం చెప్పండి. పొజిషన్ ఆఫ్ ద పాయింట్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, S11 ఫైండ్ అవుట్ చేయాలి. దేనిపై S11 ఈక్వల్ టు S11 అంటే ఏంటి ఫార్ములా, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్, అదే కదా. అంటే పాయింట్స్ అంటే దాంట్లో x1 అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ 4x1 ఇది ఈక్వల్ టు ప్లస్ 6y1 మైనస్ 3. దేనిపై S11 అంటే x1 y1 పెట్టండి, x1 అంటే 1 పెట్టండి, 1 ప్లస్ 4 ప్లస్ 4 plus 12 minus 3. Therefore S11 is equal to 9. Now ఇది ఒక 9, 18. 18 అంటే పాజిటివ్ వాల్యూ ఈక్వల్ టు 0 వాల్యూ గ్రేటర్ దాన్ లెస్ దాన్ 0 వాల్యూ. 18 అంటే పాజిటివ్ వాల్యూ అంటే గ్రేటర్ దాన్ 0 అంటావా లెస్ దాన్ 0 అంటావా? 18 అంటే గ్రేటర్ దాన్ 0 అంటావా. S11 వాల్యూ ఎంత వచ్చింది, గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 వస్తే కండిషన్ గ్రేటర్ దాన్ 0 వస్తుంది. అంటే ఇచ్చిన పాయింట్ ఎక్కడ ఉంది, P is therefore position of the point కనుక్కున్నాం మనం. Therefore P is ఇచ్చిన పాయింట్ P is outside of S equal to 0. Try to complete that one. Next వచ్చేసి మీరు అందరూ ఇది రాసుకోండి. నెక్స్ట్ నోట్ వచ్చి పవర్ ఆఫ్ ఏ పాయింట్ P x1 y1 with respect to S equal to 0. Let S equal to 0 is a circuit with the center C
and the radius r. Also let t equal to x1 comma y1. The term of cp square minus r square is called power of the point. The term cp square minus r square is called power of the point P with respect to s equal to cp square minus r square is nothing but s11. అట్లేదా ఎక్కడ దాకా ఆ సెంటర్ తర్వాత రావట్లేదు సెంటర్ రాలేదు క్రాస్ కట్టేసారు అర్థం సెంటర్ నుంచి ఎంబీసీ దగ్గర తీయండి ఓ పని చేయ కొంచెం జరుపు అంతేగా దీన్ని మార్చుకోవడానికి అదే చెప్తా మరి అంతేగా ఎక్కడి నుంచి ఈ లైన్ వరకు అప్పుడా లైన్ చూడు మీ ఇద్దరు పోయి ఈ దరిద్ర గ్యాప్ ఎట్లా అంతా ఉందిగా సరిపోయిందా ఓకేగా సేమ్ ఎగ్జాంపుల్ ఇదంతా అయిపోయింది రైట్ అయిపోయింది ఇదంతా ఇది ఎక్కడే పెట్టేస్తాం ఎందుకు ఇంకా సూది పిఎస్సిక్యూ 9 అని పెట్టేసి ఇది కొట్టేస్తాం ఫైండ్ పవర్ ఆఫ్ ద పాయింట్ సరిపోయింది హ్యాపీ ఆ లెక్కలోనే ఇందాక లెక్కలోనే ఇక్కడ పొజిషన్ ఆఫ్ ద పాయింట్ తీసి పాయింట్ ఏమైనా పాయింట్ సేమ్ ఉంటుందో సర్కిల్ మనకి వచ్చే లాస్ట్ ఆ పొజిషన్ ఆఫ్ ద పాయింట్ అనేది తీసేసి పవర్ ఆఫ్ ద పాయింట్ పెట్టాను ఇంకా లెక్క మొత్తం ఆన్సర్ అంతా సేమే కాకపోతే ఇక్కడ మారుస్తున్నా S1 ఇదంతా అయిపోయింది రాసుకున్నాం కదా S1 ఈక్వల్ టు 18 గ్రేటర్ దాన్ 10 రాస్తాను ఇదంతా S1 ఈక్వల్ టు 18 వచ్చింది S4 ఆన్సర్ డైరెక్ట్గా రాసుకోవడం less than 0 greater than 0 equal to 0 వాటితో మీకు సంబంధం లేదు therefore power of point equal to 80 therefore power of point equal to 80
ఒక పాయింట్ ఇచ్చి ఒక సర్కిల్ ఇచ్చి పొజిషన్ ఆఫ్ ద పాయింట్ అంటే మీరు S1 పెట్టారు. ఇక్కడ పవర్ ఆఫ్ ద పాయింట్ అన్న కూడా మీరు ఏం చేయాలంటే S1 వల్లనే కట్టాలి. ఎందుకు సార్ అంటే పవర్ ఆఫ్ ఏ పాయింట్ P exponent with respect to S equal to 0. Let S equal to 0 is a circle with suppose ఈ సర్కిల్ కి సెంటర్ C అంటున్నాను, రేడియస్ ఏమో స్మాల్ అంటాను. సో పాయింట్ ఇచ్చిన పాయింట్ లెట్ ద పాయింట్ ఇస్ P exponent. అప్పుడు ఏమంటాం అంటే దట్ టర్మ్ CP square minus R square ఏమంటారంటే CP square minus R square. R అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్, CP square. CP అంటే డిస్టెన్స్ ఫార్ములా వేసుకుంటే CP వస్తుంది. C నుంచి P కూడా డిస్టెన్స్. CP square అంటే square of the distance. Therefore CP square minus R square. Why? CP square minus R square is called term CP square minus R square is called power. మళ్ళా తేడా అడుగుట్టి ఇటుకొట్టి ఆ CP square minus R square అంటే ఏంటంటే S1 అనే CP square minus R square అంటే రాశాను అంటే శుభ్రంగా ఫైండ్ అవుట్ చేయాల్సింది S1 అనే. పొజిషన్ ఆఫ్ ద పాయింట్ అన్నా S1 అనే, పవర్ ఆఫ్ ద పాయింట్ అన్నా S1 అనే. కాబట్టి పొజిషన్ ఆఫ్ ద పాయింట్లో ఈక్వల్ టు 0 అయిందా, లెస్ దాన్ 0 అయిందా, గ్రేటర్ దాన్ 0 అయిందా చూస్తాం. ఇక్కడ అలా ఏం చూడం, ఎంత వస్తే వాల్యూ అంత. దేనిఫోర్ పవర్ ఆఫ్ ద పాయింట్ 10 వచ్చింది 10 రాస్తాం, -10 వచ్చింది దేనిఫోర్ -10. అక్కడైతే లెస్ దాన్ 0 రాస్తాం, -10. లేకపోతే ఇన్సైడ్ లెస్ దాన్ 0 వస్తే ఇన్సైడ్ అంటే ఇక్కడ అవసరం లేదు. ఆన్సర్ ఎంత వస్తే దేనిఫోర్ పవర్ ఆఫ్ ద పాయింట్ 100 వచ్చిందా గమ్ము రాసి అంటే ఇక్కడ లెస్ దాన్ 0నా గ్రేటర్ దాన్ 0నా ఈక్వల్ టు 0 నీకు సంబంధమే లా. సార్ ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. CP square minus R square S1 ఎలా అయింది? సపోజ్ ఈ సర్కిల్ ఈక్వేషన్ S equal to x square plus y square minus R square. చిన్న సర్కిల్ కూడా S1 పోవచ్చు అని చెప్పాను మనం. చిన్న సర్కిల్ S equal to 0 అన్న. సో పాయింట్ వాడు ఇచ్చే పాయింట్ x1 y1. ఈ సర్కిల్ ఈ సెంటర్ అంతా 0 0, రేడియస్ అంతా R. రేడియస్ అంతా R. ఇప్పుడు చూడండి CP square minus R square. CP అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. C కి P కి డిస్టెన్స్. దీనికి డిస్టెన్స్ అంతా √(x1 - 0) హోల్ స్క్వేర్, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. √(x1² + y1² మళ్ళీ ఏముంది ఇక్కడ? హోల్ స్క్వేర్. రూట్ క్యాన్సిల్ అయితే లేదా? అప్పుడు x1² + y1² మైనస్ ఏముంది? R స్క్వేర్. x1² + y1² మైనస్ R స్క్వేర్ అంటే S1 నేనే చెప్పాను మనం. పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే S1 అనే వచ్చింది. ఈ వాల్యూ S1 అనే లేదు. అదే పెద్ద సర్కిల్ అయితే S1 x1² + y1² + 2gx1 + 2fy1 + 3. అరే మీ నోట్స్ లో ఉంటుంది చూడండి రా. y1² - R square అంటే స్మాల్ సర్కిల్ యొక్క S11. ఇప్పుడు ఫైనల్ గా CP square - R square కనుక్కోవడం వల్ల S11 కనుక్కోవడం వల్ల ఒకటే. ఇక అలాంటప్పుడు ఇక CP square - R square కనుక్కునే డైరెక్ట్ గా ఏమనుకుంటారు? ఇందాక ఎగ్జాంపుల్ చూడండి మార్చాను. జస్ట్ ఫైండ్ పవర్ ఆఫ్ ద పాయింట్ 1, 2 విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. పాయింట్ సేమ్ ఉంది కాబట్టి అడిగే విధానంలో మార్పు ఉంది. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ బదులు పవర్ ఆఫ్ ఏ పాయింట్ అన్నాను. సిమిలర్ యాజ్ ఇట్ ఈజ్ గా మీరు ఈ రెండు తీసుకోండి. S11 వాల్యూ కట్టండి. S11 మళ్ళీ చెప్తాను. S11 అంటే మీరు ఇచ్చిన పాయింట్ తీసుకెళ్ళి సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయడాన్ని S11 అని పిలుస్తాము. దేర్ఫోర్ S11 పాయింట్ దీంట్లో పెట్టేస్తే వాల్యూ 18 వచ్చింది. ఇందాకేమో గ్రేటర్ దాన్ 0 అని రాసాము. ఇప్పుడు ఆ గ్రేటర్ దాన్ 0 వద్దు, జస్ట్ పవర్ ఆఫ్ పాయింట్ ఈజ్ 18 అని రాసాను. బస్ ఫార్వర్డ్ రైట్ డౌన్. మళ్ళీ ఇక్కడ వినండి, ఇది ఒకటి ట్యాంజెంట్ వినండి. ఏదైనా ఒక సర్కిల్ ఒక లైన్ కట్ చేస్తుంటే మనం దీన్ని ట్యాంజెంట్ అని పిలవము. బయట ఎక్కడ ఉంటే దీన్ని ట్యాంజెంట్ అని పిలవము. ఒకవేళ ఇచ్చిన లైన్ ఒకవేళ దీన్ని ఇలా లైన్ సర్కిల్కి ఇలా కానీ ఉంటే అప్పుడు టచ్ చేస్తే ఒక్క పాయింట్ దగ్గర టచ్ చేస్తే దాన్ని ట్యాంజెంట్ ఆఫ్ ద సర్కిల్. ఆ సర్కిల్కి ఆ లైన్ అనేది టచ్ చేస్తున్నప్పుడు వచ్చేస్తుంది. Line L equal to 0 is said to be a tangent to the circle if it touches the circle at only ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తూ వెళ్ళిపోయే లైనే ట్యాంజెంట్ అని పిలువబడుతుంది. రాష్ట్రం నిద్రపోతుంది. ఊరికే యుద్ధానికి మీరు మీరు చూస్తే మేమేం చేస్తాం? తెచ్చోడు చిరంజీవి, తెచ్చోడు చూసేవాడే.
యూఎస్సీకి 9 అంటే 10. ఇందాక వచ్చింది కదా. దేనికి కొంచెం ఇట్లా పెట్టరా దరిద్రుడా, కొంచెం ఇంకేయి పైన కనబడుతురా సెల్లుని వచ్చరా కొంచెం రైట్గా. ఎక్కడ దాకా కనబడలేదు? ఇప్పుడు ఇది కనపడదా? అది కనపడిద్దిగా మాకు దీని అవతల కనపడింది, వాడికి కనపడలేదు. కనపడుతుంది కదా, ఇప్పుడు కనపడుతుంది బాగా. మధ్యలో నీ పొలాలు find equation of tangent P1 now on the circuit x square plus y square plus 2x plus 2y all going on minus 6 equal 0. Find equation of tangent. Solution. Let P1 comma 1 is equal to x1 comma y1. ఈ ఇచ్చిన సర్కిల్ ఎస్ అనుకోండి, ఎస్ ఈక్వల్ 0 అంటే సర్కిల్ x square plus y square plus 2x plus 2y minus 6 equal 0. ఎవరు చెప్పేది? therefore equation of ఇప్పుడు equation of tangent is therefore tangent is s1 equal 0. tangent is therefore tangent is s1 equal 0. s1 equal 0 అంటే అందరూ రాయవచ్చు, s1 రాయవచ్చు అందరికి. దీన్ని x1 రాయాలి. 2లో సగం తీసుకోవాలి, 1 ఇంటూ ఎక్స్ ప్లస్ x1. మళ్ళీ 2లో హాఫ్ తీసుకోవాలి, 1 ఇంటూ y మైనస్ 6. therefore s1 అంటే xx1 ప్లస్ y1 ప్లస్ 2లో సగం 1 ఇంటూ ఎక్స్ ప్లస్ x1 మళ్ళా 2లో సగం 1 ఇంటూ y ప్లస్ y1 మైనస్ 6 ఈక్వల్ 0. ఇప్పుడు x1 y1 అంటే ఏం పెట్టుకోవాలి మనం? x1 కామా y1 అంటే ఏం పెట్టుకోవాలి? 1 కామా 1 పెట్టాలి. 1 కామా 1 పెడితే x ఇంటూ 1 ప్లస్ y ఇంటూ 1 ప్లస్ x ప్లస్ 1 x1 y1 బదులు ప్లస్ y ప్లస్ y1 y ప్లస్ 1 మైనస్ 6 ఈక్వల్ 0. 2x2 plus 2y plus 2 minus 4 minus 6 minus 4 2 tables the cancel this x plus y minus అందరూ వినండి. నీ చేతికి చక్కగా ఎంత ఈజీ చూడండి. నీ చేతికి చక్కగా ఒక పాయింట్ ఇచ్చాడు, ఓ సర్కిల్ ఇచ్చాడు. ఆ పాయింట్ దగ్గర ఏం కనుక్కోమన్నాడు? టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? ఒక పాయింట్ ఇచ్చి ఒక సర్కిల్ ఇచ్చి ఒక పాయింట్ ఇచ్చి ఒక సర్కిల్ ఇచ్చి ఒక పాయింట్ ఇచ్చి ఒక సర్కిల్ ఇచ్చినప్పుడు టాంజెంట్ ఈక్వేషన్ ఎక్కడ? ఒక పాయింట్ ఇచ్చి ఒక సర్కిల్ ఇచ్చినప్పుడు టాంజెంట్ ఈక్వేషన్ ఉంటుంది. టాంజెంట్ ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ ఇది. ఆ టాంజెంట్ ఈక్వేషన్ కావాలంటే మీరు ఏం ఆలోచించవచ్చు కదా. s1 కూడా 0 వేసుకోండి, అదే టాంజెంట్. థియరీలో ఏం చెబుతామంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ p of x1 y1 టు ద సర్కిల్ s equal to 0 ఈ సింపుల్గా s1 equal to 0 రాసుకుంటే వచ్చేదే టాంజెంట్. therefore equation of tangent to the circle s equal to 0 at p x1 is s1 equal to 0 formula. So
సో మనకి పాయింట్ ఇచ్చాడు, సర్కిల్ ఇచ్చాడు, ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ అడుగుతున్నాడు. ఇచ్చిన పాయింట్ x1y అనుకోండి, ఇచ్చిన సర్కిల్ s అనుకోండి. therefore టాంజెంట్ ఈక్వేషన్ ఇస్ s1 = 0. s1 అంటే దీని నోటేషన్ రాయండి. చెప్పా ఆల్రెడీ x² × x(x1), y² × y1. x ముందు ఎంత అయితే ఉంటుందో దాంట్లో సగమే తీసుకోవాలి. 2లో సగం 1 ఇంటూ ఇక్కడ x చోట్ల మాత్రం x + x1 రాయాలి. ఇక్కడ y ముందు 2 ఉంది, 1 × y + y1 -6 = 0. బట్ మనకి x1 అంటే మనకి తెలిసిన వాల్యూ ఎంత, వాడు ఇచ్చిన పాయింట్ 1 ఇచ్చాడు. అంటే x1 బదులు 1 పెట్టండి, y1 బదులు 1 పెట్టండి. సింప్లిఫై చేస్తే x² - 2 = 0. మీకు వచ్చింది రైట్ ఆన్సర్ కాదా తెలుసుకోవాలంటే మనం ఏ పాయింట్ దగ్గర టాంజెంట్ మనం ఈక్వేషన్ రాసింది. సపోజ్ మనం ఏ పాయింట్ దగ్గర టాంజెంట్ ఈక్వేషన్ రాసాం 1, ఏ పాయింట్ దగ్గర రాసాం 1, 1 దగ్గర రాసాం. ఈ పాయింట్ 1, 1 దగ్గర రాసాం. ఆ 1, 1 దేని మీద ఉంటుంది, సర్కిల్ మీద ఉండాలి, టాంజెంట్ మీద ఉంది. చూడండి లైన్ మీద ఉంది. ఇప్పుడు ఆ పాయింట్ దేని మీద బొమ్మ చూస్తే కనిపిస్తుంది కదా, సరే వాడు ఇచ్చిన పాయింట్ దేని మీద ఉంది, సర్కిల్ మీద ఉండాలి. పాయింట్ ఎక్కడ టాంజెంట్ గీస్తే పాయింట్ ఎక్కడ ఉంటుంది, సర్కిల్ మీద ఉంటుంది. ఇప్పుడు మనం ఏ పాయింట్ దగ్గర టాంజెంట్ కట్టాం 1, 1 దీంట్లో పెట్టండి. 1 + 1 2 - 2 అంటే పాయింట్ ఈ లైన్ మీద ఉందా లేదా, అంటే అలా రాలేదనుకో నువ్వు నీకు వచ్చిన ఆన్సర్ తప్పు. అంటే నీకు వచ్చిన లైన్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలంటే ఏ పాయింట్ అయితే నీ దగ్గర నువ్వు టాంజెంట్ రాసావో ఆ పాయింట్ని తీసుకొచ్చి నీకు వచ్చిన ఆన్సర్లో పెట్టుకుంటే = 0 వస్తే డెఫినెట్గా ఆ పాయింట్ అనేది ఆ లైన్ మీద ఉన్నాడు. నువ్వు కావాలంటే ఆ పాయింట్ సర్కిల్ మీద పెట్టుకో, సర్కిల్ మీద పెట్టుకున్నా కూడా సాటిస్ఫై అవ్వాలి. సర్కిల్ మీద పెట్టండి. మీకేం తెలుసు సార్, మీరే ఆన్సర్ క్వశ్చన్ రాసింది సర్కిల్ మీద పెట్టిన ముందే నేను సర్కిల్ మీద పెట్టి రాసేస్తాను. అందుకే ఈజీగా ముందే పెట్టేసుకొని సర్కిల్ క్రియేట్ చేశాను. కావాలంటే చూడండి 1 + 1 + 2 + 2 2 + 2 4 4 + 6 6. అందుకే ఈజీగా ఉండడానికి 1, 1 మన పాయింట్ క్రియేట్ చేసుకొని చూసి తీసుకొని దీన్ని ఇలా ఫ్రేమ్ చేస్తాను. ఈ సర్కిల్ మీద ఉండేటట్టు పాయింట్ 1, 1 ముందే రాసేస్తాను. అర్థం కాదు రాసుకో.
అందులో చూడండి ఒకసారి సింపుల్గా మీకు మీ చేతికి ఒక లైన్, ఒక సర్కిల్, ఒక లైన్, ఏదో ఒక లైన్, జనరల్ లైన్ ఒకటి ఇచ్చాను, ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాను, రెండు మీ చేతికి ఇచ్చి ఈ లైన్ ట్యాంజెంట్ అవుద్దా లేదా అని అడిగాను. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఒక లైన్ ఒక సర్కిల్ ఉన్నప్పుడు ఇలా ఉండొచ్చు, ఇలా ట్యాంజెంట్ అవ్వచ్చు, ఆ లైన్ సర్కిల్ని కట్ చేయొచ్చు, అసలు కట్ చేయకుండా ట్యాంజెంట్ అవ్వకుండా బయట ఎక్కడైనా ఉండొచ్చు. ఈ 3 కేసులు ఉన్నాయి. నీకు నేను ఒక లైన్ ఇచ్చి ఒక సర్కిల్ ఇస్తే ఆ లైన్ అనేది ఆ సర్కిల్తో టచ్ అవ్వచ్చు, ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, నైదర్ టచెస్ నార్ ఇంటర్సెక్ట్ అవ్వకుండా టచ్ అవ్వకుండా 3 కేసులు ఏదో ఒకటి, అంత మించి మనకి వీలేదు. ఈ కదా మీరు. కానీ ఈ 3లో నేనేమడుగుతున్నాను, ఇది అడుగుతున్నాను, ట్యాంజెంట్ అవుద్దా లేదా అని అడుగుతున్నాను. మీకు లైన్ ఇచ్చాను, ఒక సర్కిల్ ఇచ్చాను, నేను ఇచ్చిన లైన్ ట్యాంజెంట్ అవుద్దా, ట్యాంజెంట్ అంటే ఏంటి, టచ్ చేస్తా లేదా అని అడుగుతాను. అలాంటప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్, టక్మని మీరు వాడు ఎదుటోడికి మీరు ఏం చెప్పొచ్చు అంటే ఆర్ వాల్యూ డి వాల్యూ రెండు ఒకటైతే సేమ్ ఇఫ్ ఏ లైన్ ఈజ్ ఏ ట్యాంజెంట్ టు ద సర్కిల్. ఏదైనా ఒక లైన్ సర్కిల్ కనుక ట్యాంజెంట్ అయితే అప్పుడు ఆర్ వాల్యూ డి వాల్యూ ఎలా ఉంటాయి, ఈక్వల్. ఆర్ అంటే ఏంటి, రేడియస్. డి అంటే ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్. ఇప్పుడు చూడండి, ఇగో 7 నుంచి 8 దాకా ఏమంటాం, రేడియస్ అంటే. ఇది వాడు ఇచ్చిన లైన్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏమంటాం, రేడియస్ అంటే. అదే రేడియస్ ఏమని పిలవచ్చు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా పిలవచ్చు. ఏంటయ్యా ఈ సెంటర్ నుంచి ఈ లైన్ తెలిసిందే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ కట్టదు కదా, రేడియస్ పక్కన పెట్టు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కట్టుకోవచ్చు కదా. అప్పుడు ఇప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ రాశాను, ఇప్పుడు ఇలా ఉందనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏమంటాము, డి అంటాం, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏమంటాం, ఇంకా అర్థం కాలేదా. కానీ నేనేమంటున్నా, ఇది డి, ఈ మొత్తం వాల్యూ డి, ఈ మొత్తం వాల్యూ ఆరు. ఇలా ఉంటే డి ఎక్కువ ఉంది చూడండి, ఇప్పుడు డి ఎక్కువ ఉంటే ఆరు తక్కువ ఉంది. కానీ ఇది వచ్చి టచ్ అవుతుంది అనుకో, అప్పుడు డి ఆర్ ఈక్వల్ అవుతుంది కదా. ఇంకా అర్థం కాలేదా. డి ఈక్వల్ టు వాట్ సార్, బాగానే ఉంది. ఆర్ అంటే మేము రేడియస్ ఆఫ్ ద సర్కిల్ చక్కగా రాసుకుంటాం, రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సిహెచ్ రాసుకుంటాం. మరి ఆర్ ఈక్వల్ టు డి అన్నావు కదా, డి అంటే ఏంటి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎక్కడి నుంచి, సెంటర్. సపోజ్ అది మేము ఎలా కట్టాలి సార్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే, ఫస్ట్ ఇయర్లో మనం చదువుకున్నాం, ఒక పాయింట్ ఇస్తాడు, ఒక లైన్ ఇస్తాడు, ఆ పాయింట్ నుంచి ఆ లైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే పిఎం ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్. ఫస్ట్ ఇయర్ చదువుకున్నాం, mod x plus x1 రాసుకోండి, mod ax1 plus y plus y1 mod plus c by మరి అలానే మీకు ఇక్కడ సెంటర్ వాడేస్తాడు, ఇక్కడ లైన్ వాడేస్తాడు. ట్యాంజెంటా కాదా అడుగుతున్నాడు అంటే లైన్ వాడేస్తాడు కదా. సో ఈ సెంటర్ నుంచి ఈ లైన్ ఏం కట్టుకుంటారు, పర్పెండిక్యులర్. ఈ ఫార్మ్ వేసి కట్టుకోండి, అప్పుడు d వాల్యూ వస్తుంది. r వాల్యూ d వాల్యూ ఈక్వల్ గా వస్తే నో డౌట్ వాడు ఇచ్చిన లైన్ అనేది రాసుకుంటాం. కట్ చేయము.